వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనే వార్తలు తరచూ చూస్తూ ఉన్నాం. రీసెంట్గా రేవంత్ రెడ్డి చాలా సెన్సేషనల్ కామెంట్ చేశారు సార్. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని కలిపేసిన తర్వాత కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి, అసెంబ్లీ పక్ష నేతగా ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు, ఇలా కవితకు బెయిల్ వస్తుంది, రాజ్యసభ సీటు కూడా వస్తుంది అని చెప్పేసి. సో దీనికి వెంటనే బీఆర్ఎస్ నాయకులు కూడా బండి సంజయ్ అండ్ ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరు కూడా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుంది, కేసీఆర్కు ఏఐసీసీ పదవి ఇస్తారు అంటూ బండి సంజయ్ సెటైరిక్గా కామెంట్ చేస్తే అసలు భారతీయ జనతా పార్టీలో ఎటువంటి చర్చే జరగలేదు, ఇదంతా ఊహాజనితం అని చెప్పి ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ కేంద్రంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కామెంట్స్, దీని చుట్టూ జరుగుతున్న రాజకీయం, ఎందుకు పదే పదే ఇటువంటి ప్రచారం జరుగుతుంది? అంటే బీఆర్ఎస్లో ఒక చర్చ జరిగిన మాట నిజం. బీజేపీ పట్ల ఏ రకమైన వైఖరి తీసుకోవాలి అని. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీజేపీ పట్ల ఏ వైఖరి తీసుకోవాలి, సో రెండు రకాల వాదనలు ముందుకొచ్చాయి. ఒకటి బీజేపీ పట్ల స్నేహపూర్వకంగా ఉండాలి, ఇప్పుడు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు కదా అని. రెండవది బీజేపీ కాంగ్రెస్ల పైన పోరాడాలి. నాకు తెలిసినంత వరకు బీజేపీ పట్ల కాస్త మెతక వైఖరి అనుసరించాలన్నదే బీఆర్ఎస్ వైఖరి. సో అయితే ఆ మెతక వైఖరి ఎక్కడి దాకా పోవాలి, పొత్తు పెట్టుకోవాలా, ఒకానొక దశలో ఎక్కడో ఒక చోట విలీనమని చర్చ జరిగి ఉంటేనే ఇంతకాలం ఈ డిస్కషన్ అంతా నడుస్తుంది. అయితే ఒక రాజకీయ పార్టీ, అందులో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ఇప్పటికీ కూడా బేస్ ఉన్న పార్టీ, ఇప్పటికిప్పుడు పోయి ఇంకో పార్టీలో విలీనమవుతుందని నేనైతే అనుకోను. సో అది బీఆర్ఎస్ ఇంకా పూర్తిగా బలహీనపడితే ఏం జరుగుతుందో రాజకీయాల్లో ఎవరమో చెప్పలేము. సో ప్రజారాజ్యం 18 సీట్లు తెచ్చుకున్న రోజు విలీనమవుతుంది ఆ పార్టీ అని మనం ఎవరూ ఊహించలేదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఊహించలేం. కానీ ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ విలీనమయ్యేటువంటి వాతావరణం ఉందని నేను అనుకోను. కానీ బీజేపీ పట్ల కాస్త మెతక వైఖరి అనుసరించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల స్వభావం చూసాం, ఒడిస్సాలో బిజు జనతాదళ స్వభావం చూసాం. సో నాన్ ఎన్డీఏ, నాన్ ఇండియా కూటమి పక్షాలని చేసిన పనిది. అయితే ఇటీవల ఎన్నికల్లో అన్నీ దెబ్బతిన్నాయి. బిజు జనతాదళ, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్, ఏఐఏడీఎంకే, ఈ పార్టీలన్నీ అటు ఎన్డీఏలో లేక ఇటు ఇండియా కూటమిలో లేక పార్టీలన్నీ దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతిన్న తర్వాత బీఆర్ఎస్లో ఈ డైలమా అనేది ఖచ్చితంగా ముందుకు వచ్చింది. ఏం చేయాలి? ఎందుకంటే బీఆర్ఎస్ ఓటింగ్ ఏమో బీజేపీకి వెళ్ళిపోతుంది, బీఆర్ఎస్ నాయకులేమో కాంగ్రెస్లో చేరుతున్నారు. అసలు బీఆర్ఎస్ ఉనికి అస్తిత్వం ఏంటి? ఒకవైపు ఏమో కేసులు టైటన్ అవుతున్నాయి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటిది కవిత చుట్టూ ఉంది. రాష్ట్రంలో కూడా ఇంకా కొన్ని రోజుల్లో ఏ కేసులు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వస్తాయో తెలియదు. ఈ గందరగోళంలో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది బీఆర్ఎస్లో ఉన్న ఆందోళన మాత్రం నిజం. ఆ ఆందోళన రకరకాల రూపాల్లో రాజకీయ డిబేట్లో, డిస్కోర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పట్ల ఉన్న భారీ వ్యతిరేకతే కాంగ్రెస్ని గెలిపించింది, బీజేపీని ఆ స్థాయికి తీసుకొచ్చింది. ఉప ఎన్నికల నుంచి మనం చూస్తున్నాం యాంటీ బీఆర్ఎస్ సెంటిమెంట్. అందుకే బీఆర్ఎస్ బలం కన్సిస్టెంట్గా పడిపోతుంది. 2018తో పోలిస్తే 2023లో ఒక 10% పడిపోయింది, 2023తో పోలిస్తే 24లో మరో 20% పడిపోయింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ పుంజుకోవడం కాంగ్రెస్కి ఇష్టం లేదు, బీజేపీకి ఇష్టం లేదు. అందువల్ల స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పుంజుకోనే అవకాశం ఉంటుంది కనుక బీఆర్ఎస్ బీజేపీల మధ్య అండర్స్టాండింగ్ ఉన్నది అని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది, లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యనే అండర్స్టాండింగ్ ఉందని బీజేపీ చెప్పదలుచుకుంది. అందువల్ల బీఆర్ఎస్ను దెబ్బతీయడం ద్వారా అటు కాంగ్రెస్ లాభపడదలుచుకుంది, ఇటు బీజేపీ లాభపడదలుచుకుంది. కానీ అదే సమయంలో బీఆర్ఎస్ ఉండాలనే బహుశా కాంగ్రెస్ కోరుకుంటుంది. కేసీఆర్ చేసిన మిస్టేక్ అదే. బీజేపీ కాంగ్రెస్లు ఉండగా కాంగ్రెస్ను లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తే తల మీద తెచ్చుకున్నాడు. అందువల్ల కాంగ్రెస్ నాయకత్వం సెన్సిబుల్గా ఆలోచిస్తే బీఆర్ఎస్ బలహీనపడాలని కోరుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ ఫీల్డ్లో ఉండాలనే కోరుకుంటుంది. బలహీనపడాలని ఎందుకు కోరుకుంటుంది అంటే, బీఆర్ఎస్ బలహీనపడితేనే
ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ ఉంది, కొన్ని ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీకి పెనట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కు చెందిన నాయకులను తీసుకొని. కానీ అదే సమయంలో బీఆర్ఎస్ మొత్తం అదృశ్యం కావాలని కాంగ్రెస్ కోరుకుంటుందని అనుకోరు. ఎందుకంటే ముక్కోన పోటీ ఉన్నప్పుడు అది కాంగ్రెస్కే లాభం. సో అందువల్ల అది ఇటీవల లోక్సభ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం. బీఆర్ఎస్ బాగా బలహీనపడడమే బీజేపీకి 8 సీట్లు రావటానికి కారణమే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దెబ్బతినడం ద్వారా లాభపడాలని చూస్తుంది. అలాగే బీఆర్ఎస్ ప్రజెన్స్ ఉండడం అనేది కాంగ్రెస్ లాభం. సో ఈ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ పై బీజేపీతో కలుస్తుందని చెప్పడం ద్వారా ఒక రకమైన ఒత్తిడి, అంటే బీఆర్ఎస్ బీజేపీలో కలవకుండా ఒత్తిడి తేవడం. ఒకవేళ కలిస్తే ఇంకా మేము ముందే చెప్పాం వాళ్ళిద్దరు ఒక్కటే అని చెప్పినారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేసి కాంగ్రెస్ లాభపడింది కూడా, బీజేపీ దెబ్బతిన్నది కూడా అక్కడే. అందువల్ల కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగం బీఆర్ఎస్ను పైన ఒత్తిడి తీసుకురావడం, బీజేపీ రాజకీయ వ్యూహం ఆ ఒత్తిడి నుంచి తట్టుకోవడం. సో కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిసాము అంటే బీజేపీకి తమకు నష్టమని బీజేపీలో ఒక నాయకత్వం బలంగా భావిస్తుంది. అందులో బీఆర్ఎస్తో కలవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించిన వారు స్పందిస్తున్నారు. బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ బీఆర్ఎస్ను బీజేపీ కలవడాన్ని బహుశా అంగీకరించారు. బండి సంజయ్ ఎట్టి పరిస్థితులు అంగీకరించాడు, ఈటల రాజేందర్ కూడా ఆ పార్టీ నుంచి వచ్చాడు. కానీ బీఆర్ఎస్ బీజేపీ స్నేహాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు రియాక్ట్ అవుతలేరు బీజేపీలో. అందువల్ల రాజకీయాల్లో ఇలా ఒకరిపైన ఒకరు అందమైన స్క్రిప్టులతో దాడులు చేసుకోవడం సహజం, అది పాలిటిక్స్లో అది రొటీన్గా జరిగేది.